ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల్లో 5గురు అభ్యర్థులు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోనూ అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్సీపీ పార్టీలలో మొత్తం 5గురు కొత్త అభ్యర్థులను వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే 3 మహిళలు ఉండగా అందులో 2 పురుషులు ఉన్నారు. మొత్తం మీద వీళ్ళు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోనూ అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఒక ఉదయగిరి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ నేపథ్యం రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ సోదరులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, వీళ్ళంతా రాజకీయాలు ఉన్నప్పటికీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాత్రము ఆయన తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం, తొలిసారిగా ఉదయగిరి నుంచి ఈసారి ఆయన ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన సోదరుడైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపిక ఉన్నప్పుడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం రాకుండా తెర వెనకాల ఉండి మేకపాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు మాత్రమే చూస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో 2024 ఎన్నికల్లో మాత్రము ఆయన తొలిసారిగా ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ విషయానికి వస్తే ఆయన కూడా తొలిసారిగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన పుట్టి పెరిగినప్పటికీ ఆయన ఉన్నత విద్య చదువుకొని యుఎస్లో స్థిరపడి వ్యాపారాన్ని అక్కడ పోయి ఆయన గత 2 సంవత్సరాల కిందట ఆయన ఉదయగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమం చేపట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. అదేవిధంగా కోవూరు విషయానికి వస్తే కోవూరులో టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమె కూడా తొలిసారిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. తొలిసారిగా ఆమె ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే అలాగే వెంకటగిరి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురగొండ రామకృష్ణ కుమార్తె అయిన లక్ష్మీ సాయి ప్రియ కూడా తొలిసారిగా ఆమె రాజకీయాలకి రావడం జరిగింది. ఆమె తొలిసారి కూడా ఈమె వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సూలూరుపేట విషయానికి వస్తే సూలూరుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ విజయశ్రీ, ఈమె నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె. నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పటికీ వాళ్ళ కుమార్తె డాక్టర్ వృత్తి చేస్తూ ఆమె తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఈసారి ఆమె పోటీ చేస్తారు. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 5గురు అభ్యర్థులు ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా రావడంతో పాటు ఇప్పుడు వాళ్ళు తొలిసారిగా ఎన్నికల బరిలో చేసి పోటీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.